గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే స్నేహం అనుభవపూర్వకంగా తెలుసుకున్నారండి. మన అవసరాలకి ఒక్కడు రాడు, కానీ వాళ్ళకి ఎప్పుడన్నా అవసరమైతే మనం చూడాలి. గతంలో మనం చేసింది ఏది వాళ్ళ గుర్తుకురాదు. వాళ్ళ స్నేహాలన్నీ స్వార్థంతో నిండిపోయింది. నేను తప్పంటలా, మిడిల్ క్లాసు ఉన్న వాళ్ళందరినీ అనుకోవాలి. ఒక్కొక్కడు కోట్లు తింటా దోచుకుని తిన్నా వాడు మాత్రం అదేవాడు చల్లగా చూస్తున్నాడు. రూపాయి కష్టపడి సంపాదించే మిడిల్ క్లాస్ మనుషులు మాత్రం భగవంతుడు చూడట్ల. ఎందుకంటే కష్టాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకే పెడతారు కాబట్టి. దయచేసి స్నేహమే నా ప్రాణం, స్నేహం నా గుండు అని ఎవరు వీడియోలు చేయకండి. ఎందుకంటే మీరెవరు ఒకప్పుడు కొన్ని బ్యాచ్లు ఉన్నాయి చేస్తారు, కొన్ని అసలు ఏం పట్టించుకోరు. ఎవడు ఎట్ట సచ్చినా ఎవరు పట్టించుకోరు. వాడు తిన్నాడా సచ్చాడా ఏమి ఆ స్నేహితులు అవసరం లేదు. కానీ ఏదో ఒకసాట కలిసి ఏదో ఎంజాయ్మెంట్ గురించి తప్పించి స్నేహితుల మంచితనం కోసం కాదు. ఎక్కడైనా సరే స్నేహాలు విలువ పోయింది. డబ్బు గురించి కాదండి, మనిషి చచ్చాడా ఉన్నాడా బతికాడా ఏ రోజు కూడా వాళ్ళకి స్నేహితుడికి చిన్నటి స్నేహితులని కాదు, ఏ స్నేహితులు అయినా సరే ఈరోజు స్నేహితుల్లో అంతే. వాళ్ళు డబ్బునే కాదు, ఇంకో రకమైన ఏ రకంగా అండగా ఉండొచ్చు. ప్రతి వాడికి ఒక ఒడిదొడుకులు ఉంటాయండి ఈ రోజుల్లో. అందుకే స్నేహం గురించి ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లు చూస్తూ ఉంటే విరక్తి పడుతుంది. అవి చూస్తూ ఉంటాయి. నమ్మదగ్గ స్నేహాలు లేవు ఈ రోజుల్లో. ఎవడు మీకు ఆపద వచ్చినా రాడు, ఎవరు పోయినా రారు, ఎవడు ఎట్ట తెచ్చినా మనకు రాదు. రాను ఇంకా ఈ స్నేహితులు వాల్యూ కూడా ఉండదండి. అయిపోయింది వాళ్ళ డబ్బే ప్రపంచం. దాని మించింది ఇంకోటి లేదు.